హామీ వస్తుంది అని ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులందరూ, రాష్ట్రంలో ఉన్న యువత అందరూ. యువగళం అంటూ నిరుద్యోగ భృతి 3000 అంటూ మీరు చేసిన ప్రచారం ఎంతమంది యువతలో ఆశలు రేకెత్తిచ్చిందండి? ఈ రోజున ఆశలన్నీ నీరుగారిపోతున్నాయి. అలాగే మహిళా సంక్షేమం గురించి మీరు చెప్పినటువంటి మాటలు అసలు 1 కాదు 2 కాదు, నిజంగా అంటే ఇన్ని మాటలు చెప్పొచ్చా? ఇంతలా నమ్మించొచ్చా? ఇంతలా షుగర్ కోటింగ్ వర్డ్స్ అంటారు, అలా చెప్పారు మీరు. అసలు నిజంగా ఏం చెప్పారండి? స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు 3 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచుతాము అని చెప్పారు, అది లేదు. ప్రత్యేక పథకం P4 మోడల్ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి చర్యలు, అది లేదు. అంగన్వాడీ కార్యకర్తలు లేదు. వాలంటీర్లకి న్యాయం చేస్తామన్నారు, అది లేదు. పండగ కానుకలు అన్నారు, పెళ్లి కానుకలు అన్నారు. పండగలు లేవు, పెళ్లిళ్ళు లేవు, ఒకటే పండగ ఒకటే పెళ్లి, ఇచ్చిన హామీలు ఎగ్గొట్టేయడం, అంతే కదా? ప్రజలేమో రోజు రోజుకి అన్యాయం అయిపోతూ ఉన్నారు. మహిళలకు ఇచ్చిన మాటలు గాల్లో కలిసిపోతూ ఉన్నాయి. మీ హామీలకి రెక్కలొచ్చి ఎగిరిపోతూ ఉన్నాయి. మీరు మాత్రం సంపద సృష్టి అని మాట్లాడుతూ ఉండండి. ఇన్నాళ్ళు సంపద సృష్టి అంటే రాష్ట్రానికి ఏమో అనుకుని పొరబడ్డాం మేము. కాదు, సంపద సృష్టి అంటే మీకు అన్న విషయం మాకు మొన్న తెలిసింది. కంగ్రాచులేషన్స్ ఆన్ బీయింగ్ ద రిచెస్ట్ సీఎం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సంపద సృష్టి అంటే ఇదా? ప్రతిదాన్ని ప్రైవేటీకరణ చేయడం, జగనన్న ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన అన్ని పథకాలని ఈ రోజు మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు, ఆరోగ్యశ్రీతో సహా. ఏంటండి అది? మహిళలంటే గౌరవం లేదు, యువతకి దారి చూపిద్దామన్న శ్రద్ధ లేదు, హామీలు నెరవేర్చుదామన్న ఆలోచన లేదు. ఏంటయ్యా అంటే మళ్ళీ అంటే ట్రోల్ చేస్తారు, సీజ్ ద షిప్ అంటారు. ముందు ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సీజ్ చేయండి సార్, ముందు ఇవన్నీ సీజ్ చేయండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం దేన్ని సీజ్ చేయాలో. ఇంతమందికి మీరు సమాధానం చెప్పాలి, ఇంతమంది మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది, ప్రశ్నిస్తుంది, అడుగుతుంది. ఖచ్చితంగా మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మా పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో కూర్చోపెడతారు. ఖచ్చితంగా వి ఆల్ విల్ మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. జై జగన్. ఆర్థికంగా అధ్వాన పరిస్థితికి ఎలా వెళ్ళిందంటారండి? వాళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారాలు కదా. శ్రీలంక అయిపోతోంది, ఆర్థిక సంక్షోభం వచ్చేస్తోంది అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన మొత్తం హామీల లెక్క చూస్తే 74,284 కోట్లు ఒక సంవత్సరానికి కావాలి. ఎక్కడి నుంచి తెస్తారండి? ఏమనంటే కేంద్రం నిధులు ఇస్తే మేము చేస్తాము అంటారు, హామీలేమో ఇచ్చేది ఏపీలో, నిధులు మాత్రం మీకు కేంద్రం నుంచి కావాలా? అప్పుడు హామీలు ఏపీలో ఎందుకు ఇచ్చారు? ఇష్యూస్ అనేవి క్రియేట్ చేయడం, ఇష్యూస్ అనేవి స్ట్రెచ్ చేయడం, ఇష్యూస్ ఎగ్జాక్ట్గా ఏంటి అనేది ప్రజలకి చూపించడం అనేది చాలా ముఖ్యం. అది యాజ్ అ మీడియా ఫోర్త్ ఎస్టేట్గా మీ భుజాలపై ఉంటుంది అది. కానీ దాన్ని ఎవరికి ఎలా కావాలో అలా చూపిస్తున్నారు, ఎవరికి ఎలా కావాలో అలా చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆగి వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ట్రూత్ అనేది ముందు పెడితే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇట్స్ టోటలీ మై పర్సనల్ ఒపీనియన్. అన్న హలో అండి, అందరు బాగుండారా? మీరందరూ బాగానే ఉంటారులే. మన అక్క శ్యామలక్క ఏదో చెప్తా ఉండదు కథ, తెలిసిన మీక? అంతకుముందు గుంటనగర్ కథ చెప్పినది, ఇప్పుడు ఏదో ముసలాయన కథ చెప్తా ఉండదు. అక్క నేను చెప్పనా, ముసలాయనకి చలి రావడానికి కారణం ఎవరక్క? ముసలాయనకి చలి లేకపోతే అసలు రగ్గుతో పని ఏంది అంట. ఇంత చిన్న రాజు గెట్ట మిస్ అయిపోయినావు అక్క. ముసలాయనకి చలి పుట్టించింది ఎవరు? మీ జగనన్న కదా ఏటే? నేను అబద్ధం చెప్తా ఉండనా? నిజమే కదా చెప్తా ఉండనా? మీ జగనన్న ముసలాయనకి చలి పుట్టించబట్టి కదా అప్పటి నుంచి ఇప్పుడు వస్తా ఉండే 6 నెలల పదవిలో కూడా బతకలేక పాపం ఏదో ఆయన పెద్ద రగ్గీసన లోపల పుట్టుకుని పోయే. అప్పటి నుంచి 4 ఏళ్ల నుంచి చలితో వణుకుతా ఉంటే ఎవడమే బతుకుతాడా? ఏడమే బతుకుతాడా ముసలోడా?
మళ్ళీ కథ చెప్తా ఉండవా? ఏదో సూపర్ 6 గురించి చెప్తా ఉండవే. ఏంది నేను చెప్పనా సూపర్ 6? అప్పుడు 2019లో జగన్ అన్న గెలిచి ముందే ప్రచారానికి పోయినప్పుడు అక్క, చెల్లి, తమ్ముడు CBS నేను రాగానే రద్దు చేస్తాడు. చేసినాడా? నీకేమన్నా తెలిసినా? పోలవరం కంప్లీట్ చేసినాడా? ప్రత్యేక హోదా చేసినాడా? అరిగిపోయిన టేబుల్ రికార్డులు ఎన్నిసార్లు చెప్పాలి మేము మీక? ఏదో ఒక పాయింట్ పెట్టుకుంటారు. అసలు మైక్ ఇచ్చిన వాళ్ళు ఎవరు మేనీక? నిజంగా వాళ్ళకి దండేసి దండం పెట్టాలి మేము నిజంగానా అక్క, శ్యామలక్క. సరే ఈసారి మంచి వ్యాలిడ్ పాయింట్, మంచి కథ చూసుకుంట్రా. ఇలాంటి తుసుపుసు కథలు చెప్తే నాలాంటి వాళ్ళు బెడ్స్ కొట్టేస్తారు. కొంచెం జాగ్రత్త చూసుకుంటారా అక్క, ఓకేనా? సరే డిన్నర్ చేసినావా? లంచ్ చేసినావా? మరేంటి అసలు ఆవిడేమో రోజా గారు నాకు తెలుగుదేశం వాళ్ళతో ఏ ప్రాబ్లము లేదు, ఉన్న ప్రాబ్లం అంతా మా వైసీపీ వాళ్ళతో నేను ఎక్కడో మాట్లాడినట్టుగా వీడియో ఒకటి అవును నాగేంద్ర గారు, వాస్తవమే. వైసీపీ వాళ్ళతోనే ప్రాబ్లం, మా పార్టీలో మాకే. ఎందుకంటే 40 లక్షలు లెక్క అడిగితే ఏం ప్రాబ్లం రాదా? ఒక దళితుల దగ్గర నామినేటెడ్ పోస్ట్ కి, నువ్వు ఒక మున్సిపల్ కౌన్సిల్ పోస్ట్ కి 40 లక్షల రూపాయలు నువ్వు లెక్క వసూలు చేసినావంటే నువ్వు ఎంతో ఏ విధంగా ఏ రకాన నువ్వు సంపాదించుంటావో. ఇంకేమో పర్యాటక శాఖ మంత్రిని ఇచ్చారు, రాష్ట్రానికి పర్యాటకులు వచ్చేట్టుగా పాలన చేయంటే ఏమో పర్యటన చేయబోతుంది. ఆ శేఖర్ మాస్టర్ నేర్చుకొని దుబాయ్ పోతుంది, లండన్ పోతుంది, ఆఫ్రికా పోతుంది, జింబాబే పోతుంది, శ్రీలంకకు పోతుంది, థాయిలాండ్కి పోతుంది. రాష్ట్రాన్ని పర్యాటకులు వచ్చేట్టుగా చెయ్యి. మన రాష్ట్రానికంటే ఏమో పర్యటన చేయబోతుందన్నా, ఏం చేయాలన్నా చెప్పు, ఏం చేద్దాము? అదే విధంగా చూసుకుంటే నగిరిలో ఏం అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ అధికారంలోకి వచ్చాక శాసనసభ్యురాలుగా ఉన్నింది, ఆ తర్వాత మంత్రిగా ఉన్నింది. నియోజకవర్గాన్ని ఏ విధంగా ఆయన అభివృద్ధి చేసిందంటే శూన్యం. 500 లీటర్లు ట్యాంకులు ఉంటాయి తెలిసిన, వాటర్ ట్యాంకులు. ఆ వాటర్ ట్యాంకులు ఓపెన్ చేయని పోతుంది. ఇప్పుడు దళిత వాళ్ళు ఉంటాయి, హరిజన్ వాడ, గిరిజన వాడ ఇవి ఉంటాయి కదా, వాళ్ళు 500 లీటర్ల ట్యాంకర్ ఒకటి తెచ్చేది, ఒక ట్రాక్టర్ ఒక ట్యాంకర్ నీళ్లు తెచ్చేది, కింద ఊరికే తెత్తున ఒక ఇది వేసేది దిమ్మి మాదిర, దాని మీద ట్యాంక్ పెట్టేది, 3 పక్కల 3 కుళాయిలు పెట్టేది. ఆ కుళాయిలు ఓపెన్ చేయని పోతుంది. ఇది మా బతుకైపోయా. ఇదే పరిశ్రమలు తేవటం, ఇదే అభివృద్ధి చేయటం. నువ్వు అటోళ్ళు నీకు ఓట్లు ఎచ్చరా? నిన్ను నమ్ముకొని నీకు ఓట్లు ఇచ్చే నువ్వు చేసే పనులు నువ్వు చేసివి. నువ్వేమో కొడుకేమో ₹1 కోటి పైన పెట్టి కారు తీసిచ్చివే. నీకు ఓట్లు వేసిన ప్రజలు ఏ విధంగా ఇదవుతారండి? ప్రజలు ఎటన్నా సావని, మనకు అవసరం లేదు. మనకు ప్రోటోకాల్ ఉండాలి. మనం కాళ్ళ మీద కాలు వేసుకోవాలా, కారులో కూర్చొని పోవాలా. కాళ్ళు ఎట్ట కూర్చుంటా తెలుసా? కారులో కూడా నీకు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటది. కాళ్ళ మీద కాలు వేసుకొని డాష్ బోర్డు తగిలించాలి. ఈ కాలు డాష్ బోర్డు తగిలించి ఆమె కూర్చుంటది. ఆమెను కూర్చుంటుంది. ఇంకా తిరుమలకు సోమవారం వచ్చారా, మంగళవారం వచ్చారా, బుధవారం వచ్చారా, శనివారం వచ్చారా రాండి అంటారు. ఆమె తిరుమలకు దర్శనాలు కింద నుంచి బస్సు పెడతాది. ఒక్కొక్కరికి 20,000 30,000 తీసుకుంటది. కోట్లు సంపాదించింది. అన్నగారేమో మైనింగ్, గ్రావెలు ఆ నుంచి వచ్చి ఇసుక అక్రమంగా దాటియటం, అక్రమంగా ఎర్రచందన రవాణా, బార్డర్ దాటియటం. నగిరే కదా, నగిరి దాటితే తిరువల్లూరు ఆడనే పోటీ చేస్తుంది ఇప్పుడు మళ్ళా. తిరువల్లూరు, కాట్పాడి ఆ 2 గడ తమిళనాడులో. ఇప్పుడు ఆ 2 గడ ఎవరు సలవమనే ఫండింగ్ చేశాడు. ఇప్పుడు వాళ్ళేమో బార్డర్ దాటిస్తారు. వాళ్ళ పని వాళ్ళదే, అన్నగారి సంపాదన అన్నగారిది, ఏమో సంపాదన ఏమది, మొగుడు సంపాదన మొగుడిది. వీళ్ళు యాడ గ్రావెలు ఓనా. నీకు ఒకటి తెలిసిన, తమిళనాడుకి ఒక్క రోజుకి 300 టిప్పర్లు ధరించది గ్రావెలు మట్టి తమిళనాడుకి. ఇప్పుడు నువ్వు అపార్ట్మెంట్ కడుతున్నావు, కింద నువ్వు పిల్లర్లు వేసినప్పుడు మళ్ళా దాన్ని అంతా ఇది చేద్దా, పూడ ఇద్దా, పూడుపు కానీ మట్టి అంతా కొండలే కదా నీకు. నగిరి పుత్తూరు కాడించి ఆ మొత్తం అన్ని కొండలే కదా, కొండ ప్రాంతం. ఆ కొండకు మళ్ళీ ఇటాచీలు పెట్టి రోజుకు 300-400 లారీలు ఆ రోడ్డు బడిగా పోతా ఉంటాయి. తెలిసిన నీకు? విన్నాను. 300 లారీలు, ఒక్కొక్క ట్రక్ 30,000. రోజుకి ఎంత లెక్క సంపాదించారో వాళ్ళ అన్నగారు అర్థం చేసుకో. మళ్ళా మైనింగ్ కసర్లు ఉంటాయి. మైనింగ్ కసర్లు తెలుసా? జిప్స్ వచ్చేది ఆ ఏరియాలో ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే కొండ ప్రాంతం కదా. వాటిని ఏమంటారంటే బెనిగిల్ రాయి అంటారు. పెద్ద పెద్ద ఉంటాయి. ఆ కసర్లో వేసినావంటే రాయి అంతా క్రష్ అయిపోయి నీకు చిప్స్ మాదిరి అంతంత ఇవి వస్తాయి అనమాట. రోడ్డు వేసేటప్పుడు ముందు అది దోలుతారు. ఇప్పుడు ఏమన్నా మనం రెస్టారెంట్లోనూ పాడు చూసినామంటే అది పోసుంటారు ముందు పక్క. పోసే ఆ క్రషర్ల వల్ల కూడా వాళ్ళు కన్నా పన్ను కన్నా వీడికి చిస్తు కన్నా కట్టుకుంటా ఉన్నాడు అనుకో. ఇప్పుడు రోజా చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టింది.
రోజా చారిటబుల్ ట్రస్ట్ ఎవడికో ఒక పూట అన్నం పెట్టిన పాప అని అయితే పోలేదులే. అన్నా క్యాంటీన్లో పెరిగి దుబ్బినాము చంద్రబాబు నాయుడు పెట్టినట్టు. పేదవాడు అన్నం తింటే మాకు నచ్చదు కదా, మేము ఎందుకు పెడతాం అన్నంగినే. రోజా చారిటబుల్ ట్రస్ట్ కు రోజుకి 5,000 లెక్కియాలి మీరు అంటది. ఎవరిని? కసర వాళ్ళను. కసర డైరెక్ట్ ఏమైపోయి డైరెక్ట్ గానే ఇంక మళ్ళీ నడిమితుల బ్రోకర్ చేసి ఏం లేదు. ఏమే పెద్ద బ్రోకర్, ఇంక మళ్ళీ ఇంక బ్రోకర్ ఎందుక, ఏమే పెద్ద బ్రోకర్ కదా మళ్ళీ ఇంకెందుకు బ్రోకరు. ఏమే డైరెక్ట్ పోయి కసర కాడికి పోయి 5,000 రూపాయలు నువ్వు నాకు ఇచ్చితే నేను, లేకంటే వాళ్ళ కరెంటు ఇది చేపించాలి, కరెంట్ కట్ చేపించాలి. ఎన్నో కొన్ని వందల మిల్లులు, కొన్ని వందల కసర్లు మూత వేసినారు దీనికి డబ్బు కట్టలేక. ఎందుకు గెలుచారు?